గౌతు లచ్చన్న విగ్రహ ఏర్పాటు కార్యక్రమంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్తున్నానని మంత్రి కొల్లు పార్థసారథి అన్నారు. అమరావతిలో ఉన్న ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నూజివీడు నియోజకవర్గంలో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటుకు తనతో మాట్లాడినప్పుడు తమ సహకారం ఉంటుందని గౌడ సోదరులకు స్పష్టం చేశాను అని గుర్తు చేశారు. బీసీలకు ఎంతో సేవ చేసిన మహానుభావుడు గౌతు లచ్చన్న అని ఆయనను కొనియాడారు. ఇందులో ఏ పార్టీ ప్రమేయం లేదన్నారు. తాను టీడీపీ సిద్ధాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయకత్వానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న న్యూజివీడులో టీడీపీ కార్యకర్తల కృషితోనే ఎన్నికల్లో విజయం సాధించాను అన్నారు. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల్లో అభ్యర్థుల ఎంపికలో కూడా తాను జోక్యం చేసుకోలేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలిబుచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. 9వ తారీఖు 8వ తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు. 15వ తారీఖు 14, 15 అనుకుంటున్నామంటే 14 కష్టంలే, 14 వేరే ప్రోగ్రాం ఉంది, 15వ తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఇది కూడా అడిగాను. ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్. దాని కింద నేను కూడా చెక్ చేశాను, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. కేవలం ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజివీడ్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 11 గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు. కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఏ కూడా పెట్టారు. ఇన్విటేషను ఎవరెవరు ఇన్వైటీస్ ఉన్నారని చెప్పేసి.